హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను స్కోడా కోడియాక్ క్యూ కార్ గురించి మీకు చెప్పబోతున్నాను. గేర్ సిస్టమును ప్లస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఎలా ఉంటుందో మీకు చెప్తాను. ఫస్ట్ స్టార్ట్ బటన్ వచ్చేసి మనకి స్టీరింగ్ పక్కన ఇక్కడ ఉంటుంది చూడండి. స్టార్ట్ ఇంజన్ స్టార్ట్ బటన్. స్టార్ట్ అయింది ఇంజన్ స్టార్ట్ బటన్. ఇది ఇంజన్ స్టార్ట్ బటన్. ఇంజన్ స్టార్ట్ అయిపోయింది. ఓకే, అది స్టార్ట్ బటన్. గేర్ సిస్టమ్ వచ్చి ఎలా ఉంటుందంటే ఇది గేర్ చూడండి. గేర్ సిస్టమ్ ఇక్కడ ఉందా, ఇది 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 ప్రెస్ చేసి ఇట్లా గుంజుతూనే గేర్ అనేది పడుతుంది. ఒకవేళ మీరు ఇది ప్రెస్ చేయలేదనుకోండి, ఈ గేర్ అనేది మూవ్ కాదు. ఇది చిన్నది ఈ బటన్ ఇది నొక్కకుంటే గేర్ అనేది మూవ్ కాదు. చూడండి, ఇప్పుడు డ్రైవ్లో ఉంది చూసారా, డ్రైవ్. ఓకే, డ్రైవ్ ఇట్లా చూసుకోండి, ఇట్లా గుంజాలి. ప్లస్ ఎన్ న్యూట్రల్, ఆర్ రివర్స్. చూడండి ఆర్, అక్కడ డాష్ బోర్డ్ ఆర్ పడ్డది. పార్కింగ్ అంటే దీన్ని ప్రెస్ చేసి పీలకేయండి, పార్కింగ్ అవుతుంది. ఇది మెయిన్ ఇంపార్టెంట్ గేర్ సిస్టమ్ అనేది. ఇక్కడ హ్యాండ్ బ్రేక్ ఉంటుంది చూడండి. హ్యాండ్ బ్రేక్ పైకంటే హ్యాండ్ బ్రేక్ పడుతుంది, కిందికంటే హ్యాండ్ బ్రేక్ పోతుంది, పైకంటే హ్యాండ్ బ్రేక్ వస్తుంది. ఓకేనా, ఇది ఈ సిస్టమ్ అన్నట్టు. ప్లస్ ఇక్కడికి వచ్చాను అనుకోండి, ఏసీ ఆఫ్ ఆన్. ఇదేంటంటే టెంపరేచర్ చూడండి. టెంపరేచర్స్ పెరుగుతుందా, టెంపరేచర్స్. ఇటు పక్క కూడా ఇది కూడా టెంపరేచర్స్. కింద ఇది విండ్కి సంబంధించింది. అవి ఇది మన గ్లాస్కి విండ్ వెళ్ళటం, మనకి ఇండి రావటం, దీనికి సంబంధించినది. ఇది లాక్. ఒకవేళ మన సెన్సార్ సౌండ్ వస్తూ ఉందనుకోండి, మన రివర్స్ తీసినప్పుడైనా ఇది నొక్కితే సెన్సార్ సౌండ్ అనేది వెళ్ళిపోతుంది. ఇది మెయిన్ సెన్సార్ సౌండ్ వచ్చినప్పుడు ఇది నొక్కామనుకోండి, ఆ సెన్సార్ సౌండ్ అనేది ఆఫ్ అయిపోతుంది. మెయిన్ ఇంపార్టెంట్. ఇది రేడియో బటన్, ఆన్ ఆఫ్ ప్రెస్ చేసామనుకోండి ఆన్ అవుతుంది. ఓకేనా, వాల్యూమ్ పెంచుకోవచ్చు, వాల్యూమ్ తగ్గించుకోవచ్చు, ఇది అన్నట్టు. ఓకే, ఇట్లా ఉంటుంది ఇంటీరియర్ గేర్ సిస్టమ్. ఇలా ఉంటుంది, నేర్చుకోండి ఫ్రెండ్స్. పైన ఇది టాప్ అప్, ఓపెన్ అప్ అయ్యి ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇక లైట్స్ అనేది ఇక్కడ ఉంటుంది. ఈ లైట్స్ అనేది ఎప్పుడైనా ఆటో మీద ఉండాలి, జీరో మీద ఉండకూడదు. మనం ఎప్పుడైనా నైట్కి ఇట్లా పోతే లైట్లు వెలగవు. అదే ఆటోలో పెట్టామనుకోండి, నైట్ ఏదన్నా ఇట్లా కొద్దిగా చీకటి లెక్క వచ్చినా కూడా అంటే మనకి లైట్ అనేది ఆటోమేటిక్గా వెలుగుతుంది. ఈ లైట్లు ఆటోలో పెట్టి మనం లాక్ చేసామనుకోండి, ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతాయి లైట్స్కి. ఇట్లా ఇటు మిర్రర్కి సంబంధించినవి ఉంటుంది, రైట్ అండ్ లెఫ్ట్కి ఇలా ఉంటుంది. డిక్కీది వచ్చి ఇక్కడ ఉంటుంది చూడండి. డిక్కీది వెనక డిక్కీ అంటే ఇది ఉంటుంది. ఈ సీట్ అడ్జస్ట్మెంట్ ఆపరేటింగ్ అనేది ఇక్కడ పక్కన ఉంటాయి చూడండి. సీట్ అనేది అడ్జస్ట్మెంట్ ఇక్కడ ఇగో కింద డౌన్లో ప్రెస్ చేస్తే వస్తూ ఉంటుంది. ముందుకు మూవ్ అవుతూ ఉంటుంది, వెనక్కి మూవ్ అవుతూ ఉంటుంది. ఇది చూడండి, నడుముకు సంబంధించింది. ఇది మన పక్కనే కూర్చున్న పక్కనే ఉంటుంది. ఇలా ఉంటాయి. ఇంకా చూడండి, ఇలా ఉంటుంది ఇంటీరియర్ అనేది. ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. మీకు ఈ స్కోడా గురించి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నాకు కాల్ చేయండి. నేను కామెంట్ రూపంలో నాకు కామెంట్ పెట్టండి. మీకు డౌట్స్ ఏదైనా ఉంటే నేను మీకు క్లారిఫై చేస్తాను స్కోడా గురించి. ఓకేనా, ఇంకేమైనా డౌట్స్ మామూలుగా చూడండి. ఇటు ఇండికేటర్స్ అనేది మనకి లెఫ్ట్ సైడ్ ఉంటాయండి. ఇటు ఇండికేటర్స్ ఉంటాయి లెఫ్ట్ సైడ్ చూడండి. ఇది ఇండికేటర్స్. వైపర్స్ అనేది చూడండి, వైపర్స్ అనేది రైట్ సైడ్లో ఉంటాయి. అట్లా అంటే అటు ఇటు ఉన్నట్టు రైట్ సైడ్ వైపర్స్ అనేది రైట్ సైడ్ ఉంటాయండి. ఇది దీనికి సంబంధించింది. ఈ స్టీరింగ్ అనేది ఇట్లా నార్మల్గా ఉంటుందండి స్టీరింగ్ అనేది. ఫ్రెండ్స్, ఇంకేమైనా మీకు ఈ స్కోడా గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా నా కామెంట్ రూపంలో పెట్టండి. మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, వీడియోలు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.